హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. సో చూడండి 5th జూన్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి. ఎగ్జాక్ట్లీ ది క్వశ్చన్స్ ఎట్లా మ్యాచ్ అవుతున్నాయో చూడండి. సో రైట్, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ది సిపియూ అంట. ఓకేనా, ఇది క్వశ్చన్. సో ఇవన్నీ మీరు డైరెక్ట్గా మీరు ఒక పేపర్ పైన రాసుకొని మీరు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీ ఓన్గా కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటే డెఫినెట్లీ వేరే షిఫ్ట్లలో అవి క్వశ్చన్స్ అయితే కనబడుతున్నాయండి. ఓకేనా, రైట్, చూద్దాం సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకేనా, ఇది క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంది. రైట్, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ సౌరా డ్యాన్స్ పర్ఫార్మ్డ్? ఎస్, ఒరిస్సాలో సౌరా డ్యాన్స్ అనేది పర్ఫార్మ్. సో డ్యాన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. డ్యాన్స్ నుంచి, మ్యూజిక్స్ నుంచి, అది ఏంటి నేషనల్ పార్క్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇట్లాంటివి. సో చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, అండర్ విచ్ షెడ్యూల్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ట్రైబ్స్ రిలేటెడ్ అంట. వెల్ఫేర్ ఆఫ్ ట్రైబ్స్కి అంటే ట్రైబ్కి సంబంధించినటువంటి ఏ షెడ్యూల్లో ఉంది? 5th and 6th షెడ్యూల్లో ఉందంట. ఓకేనా, రైట్, చూడండి. ఓకేనా, వాట్ వాజ్ పెన్సిలిన్ డిస్కవర్డ్ ఫర్? పెన్సిలిన్ దేనికోసం డిస్కవర్ చేశారు? ఓకేనా, పెన్సిలిన్ దేనికి కనుగొనబడింది? ఓకేనా, రైట్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం అంట. రైట్నా, రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదొకటి. 1555లో ఆఫ్ఘన్ పాలనను ఎవరు తొలగించారు? హుమాయూన్ అనేవాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనకి ఇట్లా అన్ని షిఫ్ట్ల వైజ్గా క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆల్రెడీ మీరు ఉన్నాయి ఆల్రెడీ మీరు చదువుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీడియో పెద్ద లెంత్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు అని నేను అనుకుంటున్నానండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, రైట్. సో ఇవన్నీ పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుంటారా లేకపోతే రాసుకుంటారా అనేది మీ ఇష్టం, కానీ రాసుకోండి, ప్రిపేర్ అయితే అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూసారా. నెక్స్ట్ క్వశ్చన్ బుక్కర్ ప్రైజ్ అంట 2024. మరి వాట్ అబౌట్ ది 2025? హూ వాజ్ గివెన్ ఎ బుక్కర్ ప్రైజ్ ఇన్ ది ఇయర్ 24? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. మహానది మొత్తం పొడవు అంట. చూడండి, సింధు జల ఒప్పందంలోని ప్రధాన నది ఏది? సింధు నది. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ షిఫ్ట్ 5th జూన్ సెకండ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఓకేనా, మనకు డైలీ అన్ని షిఫ్ట్ల క్వశ్చన్స్ పెడతానే ఉంటాం. మనం ఎగ్జామ్స్ అయ్యే వరకు క్వశ్చన్స్ పెడతానే ఉంటాం. సరేనా, మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు క్వశ్చన్స్ కావాలంటే జస్ట్ ఫాలో అవ్వండి అంతే. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. సికిందర్ షా సూరిని ఎవరు ఓడించారంట? హుమాయూనే. మరి పొడి భూమి అని దీనిని పిలుస్తారు. వాట్ ఈస్ కాల్డ్ డ్రై ల్యాండ్? ఓకేనా, ఆన్సర్ కింద ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్. సికిందర్ షా సూరిని ఎవరు ఓడించారు? హుమాయూన్ షా. ఇంతకుముందు క్వశ్చనే మళ్ళీ వచ్చింది కదా. రైట్, మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. జస్టిస్ బిఆర్ గవే భారతదేశంలో ఎన్నో ప్రధాన న్యాయమూర్తి? 52వ. నెక్స్ట్ క్వశ్చన్. 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేయబడ్డాయి? 33% మహిళల కోసం. ఓకేనా, రైట్. ఇన్ని క్వశ్చన్స్ అండి ఇప్పటివరకు నాకు దొరికిన క్వశ్చన్స్లలో ఇన్ని అయితే నాకు దొరికినాయి. సో ఇవి అయితే నేను అప్లోడ్ చేసేస్తున్నా యూట్యూబ్లలో. సో మీరైతే ఇది అన్ని క్వశ్చన్స్ రాసుకోండి, లేకపోతే దీని చుట్టుపక్కల ఉన్న క్వశ్చన్స్కి వస్తాయి, బయటివి రావు. కాన్సన్ట్రేట్ చేయండి, కంప్యూటర్ పైన మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి, కరెంట్ అఫైర్స్ పైన కూడా చేయండి. ప్లస్ ఇవి మనం చేసే అనాలిసిస్ వీడియోస్ పైన చేసి ఈ మూడింటిని మీరు క్లబ్ చేసి ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా 70-75+ కట్ ఆఫ్ పోతుంది. కాబట్టి క్వశ్చన్స్ మీరు కొంచెం ఎక్కువనే చేయాల్సి ఉంటుంది. 50% అంటే 4 ఆప్షన్లలో 2 ఆప్షన్స్ 100% ఎలిమినేట్ అయ్యి 2 ఆప్షన్స్లలో ఏదో ఒక ఆన్సర్ ఉన్నట్లయితే ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి నాకు 100% ఆన్సర్ తెలిస్తేనే పెడతా అనేది కాదు. కొన్ని సిచ్యువేషన్లో మన అటెంప్ట్స్ తక్కువ అయినప్పుడు మనము కొన్ని రిస్కీ క్యాలిక్యులేషన్స్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం రిస్కీ తీసుకోవాలి. కాబట్టి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్న కరెక్ట్ మీకు అనిపిస్తేనే దాంట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది అన్నప్పుడే తీసుకోవాలి. అది కూడా చెప్తున్నాను, మరి నేను చెప్పానని మరి మీరు తీసుకొని ఇబ్బంది పడకండి. ఓకేనా, రైట్. మళ్ళీ షిఫ్ట్ 3 గురించి మరియు అదేవిధంగా 6th జరిగినటువంటి ఎగ్జామ్స్ గురించి మనం అయితే మళ్ళీ వీడియోస్ అయితే పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.
మళ్ళీ మ్యాథ్స్ రీజనింగ్ కూడా క్వశ్చన్స్ అయితే మళ్ళీ ఇంకా పెట్టలేదండి. సో అవి ఏం చేసినప్పటికీ నాది లీక్ ఏమి ఉండదు, అదే కదా సేమ్ అదే ఫార్ములాస్ ఉంటాయి, అదే కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి మ్యాథ్స్ రీజనింగ్ పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఇదే ఇబ్బంది కాబట్టి ఇవి చేస్తున్నాము, సరేనా? రైట్, ఓకే. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అదే బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడే మీకు తెలుస్తుంది కదా. రైట్, ఓకే. థ్యాంక్ యూ, ఉంటానండి, బాయ్.